ఓన్లీ సైకోలు. ఇప్పుడు ఆ పార్టీలో ఎవరున్నారంటే సెకండరీ గ్రేడు, థర్డ్ గ్రేడు సైకో మనస్తత్వం ఉన్నటువంటి కార్యకర్తలు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ ఈ దీని ద్వారా అయినా మనం కాస్త నాయకులు రాలేదా ఆ పార్టీ సంబంధించిన నాయకులు? మాజీ మంత్రులు ఎవరు రాలేదు సార్. ఎక్కడికక్కడ మొగ్గ చాటేశారు. ఇప్పుడు రేపు 13వ తారీఖు నాడు, జనవరి 13వ తారీఖు నాడు ఏదో ఈ యువకులకు సంబంధించినటువంటి ధర్నా ఏదో పెట్టాడు. మరి అసలే సంక్రాంతి పండగ, 13వ తారీఖు ఎవరు వస్తారు సార్? ఇవాళ బహుశా ఇవాళ ఆయన పుట్టినరోజు అనుకుంటానండి వాళ్ళ జగన్మోహన్ రెడ్డిది. పుట్టినరోజు కూడా పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు పాలాభిషేకాలు, వీధి వీధిన టెంట్లేసి నానా హంగామా చేశారు. ఇప్పుడు ఎవడు చేయడు. ఎందుకంటే ఎవరి జేబులో డబ్బులు వాళ్ళు పెట్టారు కదా. అప్పుడంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే ఎవడో పెట్టేవాడు. ఇప్పుడు అసలు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి. పైగా ఆయన ఇక్కడ కూడా లేడు, బెంగళూరు వెళ్ళిపోయాడు కదా. ఇక బెంగళూరు వెళ్ళి గ్రీటింగ్స్ చెప్పే పరిస్థితి ఉంటదంటారా? అంత సీన్ అయితే ఎవరికి ఉండదు. ఏం లేదు సార్, మార్చిలో దాదాపు 74 మున్సిపాలిటీలకి ఎన్నికలు జరుగుతాయి. ఆ 74 మున్సిపాలిటీల్లో ఏమి ఉండదు, వైసీపీ పెర్ఫార్మెన్సే ఉండదు అసలు. ఎందుకంటే ఫిబ్రవరిలో జరగబోయే శాసన మండలి ఎన్నికలకి ఇప్పుడే క్యాండిడేట్లు పెట్టి చేతులు ఎత్తేసాడు. ఇంకా ఆయన ఏం మాట్లాడతారంటే 6 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, గతంలో ఏ ప్రభుత్వం మీద కూడా 6 నెలల్లో వ్యతిరేకత రాలేదు, ఇంత తొందరగా వచ్చిన ఇదే అని ఏదో చెప్తున్నాడు. మొన్నటివరకు ఏం చేశాడు, ఆ నాయకులు వాళ్ళందరినీ చుట్టూ నుంచోబెట్టుకొని ఆ తాడేపల్లి ప్యాలెస్ లో జమిలి వచ్చేస్తుంది, 26లోను 27లోనే ఎన్నికలు వచ్చేస్తాయి, మీరంతా రెడీగా ఉండాలా, మనదే పవరు, వీళ్ళు సూపర్ 6 అమలు జరపలేరు కాబట్టి ప్రజలు మళ్ళీ నాకే ఓటేస్తారు, మీరు కష్టించి పనిచేయాలా, అది ఇదని ఏదో వాళ్ళకి మభ్య పెట్టాడు. ఈయనకి తెలుసు జమిలి 27, 28 ఎలక్షన్స్ రావని తెలుసు. ఎందుకంటే జమిలి బిల్లు సెలెక్ట్ కమిటీకి, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళి రావటం, జనాభా లెక్కల సేకరణ జరగాల, మహిళా రిజర్వేషన్స్ ఇంప్లిమెంటేషన్ కి నియోజకవర్గాలు పెంచాలో లేకపోతే గుర్తించాలో జరగాల, ఆంధ్ర తెలంగాణ నియోజకవర్గాల అది మళ్ళీ ఆ టైంకే జరుగుతాయిలేండి, 2029కే కదా. ఇవన్నీ జరిగి రాష్ట్రపతి ఎప్పుడైతే గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారో ఆ డేట్ కి తర్వాత ఎన్నికలు జరుగుతాయి. అంతకు ముందు జరిగిన రాష్ట్రాలు జమిలిలోకి రావు. అది తెలుసుకున్నాడు. ఇక ఆయన మొన్న ఈ బిల్లు పెట్టిన సందర్భంలో మీడియా పత్రికలు ప్రముఖంగా 34లోనే జమిలి ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 29లోనే వస్తాయని సుస్పష్టంగా రాసిన తర్వాత ఆ అవకాశం కూడా పోయింది. ఆ నాయకులకి కార్యకర్తలకి అబద్ధం చెప్పి కాస్త ఏదో వాళ్ళని ఉత్సాహపరుద్దాం అనేటువంటి ఆ అస్త్రం కూడా పోయింది పాపం. ఇప్పుడు అసలు దగ్గర ఏమీ లేదు. ఇంకా ఏదో 24 గంటల్లో రైతులకి ధాన్యం అమ్మటంతోనే డబ్బులు పడిపోతా ఉన్నాయి. ఏ రైతు ఆయన దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. మరి ఇప్పుడే చూశాను వార్త, ఇక సంక్రాంతి లోపల ఈ ఉచిత బస్సుకు సంబంధించి ఒక కమిటీ కూడా వేసింది రాష్ట్ర ప్రభుత్వం మంత్రులతో. ఒక్కొక్కటి సూపర్ 6 చేసుకుంటూ వచ్చి రేపు జనవరిలో తల్లికి వందనం కూడా ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత అతని దగ్గర ఏమి ఉండదు. ఇక రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పెర్ఫార్మెన్స్ ఉండదు. ఇక ఆ సైకోలు ఇక మాత్రమే మిగులుతారు, మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోవటం, ఇక ఏదైనా పార్టీలో చేరటం చేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి అనేవాడు అతను జీవించి ఉండగా మళ్ళీ ముఖ్యమంత్రి అనేవాడు ముఖ్యమంత్రి అవ్వడం అనేది జరగదు. సరే, ప్రస్తుతానికి ఆయన సరే ఈ ఇతర విషయాల గురించి కూడా డిస్కస్ చేద్దాం సార్ ఒకసారి. అతని జీవిత కాలంలో మళ్ళీ ముఖ్యమంత్రి